నిన్న రైతుల కోహెడ రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం వారి యొక్క సంబంధించినటువంటి ఒక సమస్య మీద నేను మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ అదే సాయంకాలము ఉప్పల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాల చిట్టాలు బయటికి నిలదీశారు. ఈ మధ్య మాట్లాడితే అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు, వారు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వారు పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మనం ప్రజలకు చెప్పేటప్పుడు అసలైన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు ఎంతవరకు అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది తెలంగాణ రాష్ట్ర ఒక ప్రజల్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే వారు బాగా బీజేపీ ఇక పెరుగుతున్నది, ఇక బీజేపీ మీద వారికి ఇక కోపము ద్వేషము ఇది పెంచుకున్నారు బాగా. ఒకవైపు దేశమంతా కూడా మొన్న క్వార్టర్లో 7.7 జీడిపి మనకు పెరిగితే 7.7%. ఆ జీడిపి గ్రోత్ ఏతుందో ఈ లాస్ట్ క్వార్టర్లో మళ్ళీ వచ్చే క్వార్టర్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది ఎకనామిస్టులు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నేపథ్యంలో భారతదేశం ముందుకు పోతుంది, పెరుగుతుంది అనేటువంటి ఒక ఏదైతే ప్రపంచం మొత్తం కూడా గుర్తించిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దక్షిణాదిగా ఉత్తరాదిగా దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారు ఎంత దూరం పోయారంటే, హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను చెప్పి. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లరు చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లరుకు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపడానికి. అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. Hitler was a dictator and Srimati Indira Gandhi was also a dictator, Congress party. రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళకు నచ్చవు. రాజ్యాంగ వ్యవస్థల మీద సంస్థల మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. రాజ్యాంగం మీద అసలే నమ్మకం లేదు కాబట్టినే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించటమే హిట్లర్ మెంటాలిటీ. అదే హిట్లర్ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా సరే మల్లికార్జున ఖర్గే వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా, అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే నడపాలి. వాళ్ళు సిట్ అంటే సిట్, వీళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, అంతే. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. ఈయన చెప్పారు కదా, నేను మోదీ గారికి నార్త్ ఇండియను, అందుకే సలాం కొట్టబుద్ధి కావట్లే, పెట్టాల్సి వస్తుంది నాకు. ముర్ము గారు నార్త్ ఇండియను, సలాం పెట్టాల్సి వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ నార్త్ ఇండియను, వాళ్ళు నార్త్ ఇండియను. వాళ్ళు ఇండియన్స్ రా బాబు, నువ్వు వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవసరం లేదు. నువ్వు సెల్యూట్ కొట్టి నమస్తే పెడితే చాలు. నీ సెల్యూట్ ఎవరు కొట్టమని అక్కడ. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి నీ ఇటాలియన్ గురువులకు ఇవ్వట్లేదా, వాళ్ళ కాళ్ళకు మొక్కట్లేదా? నీకు భారతీయులకు దండం పెడితే తప్పేంది? ఇటాలియన్ కాలము మొక్కుతుంటే ఏది తప్పనిపిస్తుంది నీకు? ఎటువంటి ఒక ఆలోచన మీది?
ఒక బీసీ ఓబీసీ సంబంధించిన పిఎంకు నువ్వు నమస్తే పెడితే బాధపడతావా? ఒక ట్రైబల్ సంబంధించిన రాష్ట్రపతి ఆమెకు నువ్వు సలాం కొట్టాలంటే నమస్తే పెట్టని బాధపడతావా? ఈ ట్రైబల్ని ఉమెన్ని అవమానపరచండి కాదా? ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అవమానపరచండి కాదా? నీకు కేవలం ఆ ఇటలీ కుటుంబం నుంచో వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు సలాం కొట్టడమే, సంచీలు సూట్ కేసులు అంటేయడమే వాళ్ళ చేతికి. ఇది మీ ఆలోచన. ఈ హైడ్రా, అందుకని నేను చదువుతున్న రోజుల్లో ఒక స్లోగన్ ఉంటుండే, జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. నేను ఇక్కడ మౌత్ వ్యక్తిగా చెప్పట్లేదు, పార్టీకి చెప్తాను. ఏ పార్టీ అయితే హిట్లర్గా భవిస్తుందో ఆ పార్టీకి చావు తప్పదు. ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఆ పార్టీ. మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు ఇప్పుడు. ఇంకా హిట్లర్ ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి ఇది మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క చరిత్ర. అదేవిధంగా ఈ 7.7 చరిత్ర సమయంలో భారతదేశం ప్రగతి చెందని మీరు మెచ్చుకోకపోగా గత 3-4 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇరుక్కుబడుతున్నారు. మొన్న పాలమూరు రంగారెడ్డి అక్కడ ప్రాజెక్ట్ దగ్గర పోవటం, అక్కడ కూడా మొత్తం బీజేపీ మీదనే మాట్లాడడం. నిన్న ఉప్పలు వచ్చారు, నిన్న మొత్తం బీజేపీ మీద, కిషన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద మాట్లాడటం. నాకు ఎవరు చెప్తా ఉండే ఇంతకుముందు, పొద్దున్న లేస్తే బీజేపీ అంటుంటా, మధ్యాహ్నం బీజేపీ అంటుంటా, రాత్రి పండుకునేది బీజేపీ. అసలు బీజేపీయే కళ్ళు వస్తుంది. ఆయనకు బీజేపీ అంటే భయం పడుకుంది, బీజేపీ నాయకులంటే భయం పడుకుంది. సవేరే బీజేపీ, ఆఫ్టర్నూన్ బీజేపీ, రాత్రి బీజేపీ. కాంగ్రెస్ పార్టీ బాబు అది మర్చిపోయే మధ్యమైన బీజేపీ 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 ఇదే. కిషన్ రెడ్డి లేదు, బండి సంజయ్ ఇవి తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి వేరే ఆలోచన ఉండట్లేదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ దీస్ వర్డ్స్. తర్వాత వాడి మాట మాట్లాడుతున్నారు, ధాన్యం అంట వీళ్ళు మా ఆఫీసుల ముందు, ఇళ్ళ ముందు వేసి పెడతారంట. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళని అడగాలి మనం. ఎంత ధాన్యమో వీళ్ళు ప్రొక్యూర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎంత అగ్రిమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత కొన్నది మీకు చెప్తానండి. దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా రైతులు వరి ధాన్యాన్ని సేకరణ జరగాలనేటువంటి ఒక ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో, ఇది సేకరించడానికి మొత్తం 104.1 లక్ష మెట్రిక్ టన్, అంటే 1,40,000 ఈ యొక్క LMT ఉంటే, మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 LMT, అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా మొత్తం ప్రొక్యూర్ చేసినటువంటి ఒక ఏదైతే ధాన్యం ఉందో అది 104.4 లక్షల మెట్రిక్ టన్ అయితే, అందులో 55.31 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం తీసుకుంటూ జరుగుతూ ఉంది. మీరు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాట చెప్పట్లే? కేంద్రము సగం కన్నా ఎక్కువ తీసుకున్నది మా దగ్గర నుంచి. ఈ ప్రొక్యూర్మెంట్ చేసి యొక్క రీఎంబర్స్మెంట్ జరిగేది. తర్వాత సేకరించిన వరి ధాన్యానికి చెల్లించిన MSP, ఏదైతే MSPలుగా తీసుకున్నామో, మొత్తం దేశంలో 21,243 కోట్లు. అది తెలంగాణ ఒక్క దానికి MSP రేట్ మీద తీసుకున్నది 13,171 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే MSP ప్రకారం తీసుకున్నటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో, మన ఫిగర్స్ ఉన్నాయో, అది 21,000 అయితే 13,000 దాకా, మోర్ దెన్ 50%. మళ్ళీ అక్కడ కూడా
ఎంఎస్పి ధర పైన తీసుకునే జరిగింది. తర్వాత ఎంఎస్పి పొందిన రైతుల సంఖ్య, అంటే ఎంఎస్పిలో కొనుగోలు జరిగినటువంటి రైతుల సంఖ్య మొత్తం దేశంలో 11,69,000 మంది రైతులు ఉంటే అది 7,79,358 తెలంగాణ నుంచి. ఇక్కడ కూడా మోర్ దెన్ 50%. తెలంగాణ రైతుల దగ్గర నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇది ఒక ప్రొక్యూర్మెంట్ స్టాటస్. నేను తెలంగాణ ఇన్ ఇండియా ఇది లేటెస్ట్ 7th June 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక రికార్డ్. ఇది అసలైనటువంటి ఒక విషయాలు ఇవి. ఈ యొక్క సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా మీరు పోతే ఇది మీకు కనబడుతుంది. ఇది నేను ఇచ్చినట్టు ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫిగరు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రీఎంబర్స్మెంట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, మేము అన్ని లక్షల ధాన్యం కొన్నాం, ఇన్ని లక్షల ధాన్యం కొన్నాం, ప్రొక్యూర్ చేసినాం, ఎక్కడ చేశారండి మీరు? అసలు మీకు సోయనే లేకుండే. మార్చి 25 నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి కేంద్రాలలో కొనుగోలు స్టార్ట్ చేయకుండా మీరు చేసింది ఏప్రిల్ 25 తారీఖు నాడు. అంటే ఒక నెల ఆలస్యం. నెల ప్రభుత్వం పడుకొని ఉన్నది, మీ మినిస్టర్లు పండుకొని ఉన్నారు, మీరు పండుకొని ఉన్నారు. సడన్గా ఎప్పుడైతే రైతులు గోలబెట్టే వరకు మీరు మేలుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర పోయే వరకు అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మా ఆఫీసులో ధాన్యం వేస్తారంటున్నా. ఏంటంటే మేము చూస్తాం, ఎన్ని లారీలు వస్తే చూస్తాం. మీకు ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉంటే ఆ రైతులను ఆదుకోండి. ఆ రైతుల దగ్గర ఇప్పుడు మేము బలవంతం చేయబట్టి మీరు అంతా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైతులు దాంట్లో బిజీలో ఉన్నారు. కనీసం వచ్చేటటువంటి ఒక పంటకైనా మీరు సరైనటువంటి పరిస్థితి రైతులకు న్యాయం చేయండి. ఇది ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరుచుకోపడేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఒక అబద్ధాలు ఆడతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క మన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి, అసలు మీరు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకున్నారా? నేను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశాను. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర ఆ ఆఫీసు లేదు. వీళ్ళు అడగలే. ఈయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంట కిషన్ రెడ్డి అడగాలంట. ఇది ఆలోచిస్తున్నాం మనం. ముఖ్యమంత్రి ప్రజలు చేసింది నిన్ను, అది మర్చిపోయి మీ పని కూడా కిషన్ రెడ్డి చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి? మీ పని కిషన్ రెడ్డి ఎందుకు చేయాలి? మరి చెప్తారు వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంట. అసలు పట్టించుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే లేకుంటే, నరేంద్ర మోదీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ లేకుంటే, కేంద్ర ప్రభుత్వము ఎల్ఎన్టీకు మొత్తం అక్కడి నుంచి దీన్ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఇవ్వాలంటే అవన్నీ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది. అది ఆర్థిక సహకారం కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు. దాని మీద అబద్ధాలు ఆడతారు. వారు ఏదైతే కిషన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. కిషన్ రెడ్డి గారు వారు బీజేపీ ఎంపీ అయి మినిస్టర్ అయి వేరే పార్టీకి సంబంధం. వారు చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తొంగి చూడలేదు, పోలేదు కూడా. ఇక అన్ని పార్టీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఈయన మీద ఆ మాట అంటే ఎట్లా?
నేను అడుగుతా ఉన్నాను, మీరు కిషన్ రెడ్డి గారి మీద మా పార్టీ నాయకుడి మీద, మా పార్టీ ఒక మంత్రి మీద ఈ రకమైనటువంటి అభండాలు వేయడం ఏది ఉందో మీరు ఫస్ట్ మీ మంత్రులు చూడండి, ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాయంకాలం ఉంటారు, ఎంతమంది సాయంకాలం ఉంటారు అక్కడ చూడండి మీరు. అసలు మీరు బీఆర్ఎస్ మొత్తం ఒకటే కదా, మీరు బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద ఈ యొక్క అభియోగాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది తర్వాత మీరు వాటర్ షేరింగ్ గురించి మాట్లాడారు. నేను వాటర్ షేరింగ్ విషయంలో ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇక్కడ ఫుల్గా కరప్షన్ జరుగుతుంది. కాళేశ్వరంలో ఆయన చేస్తే ఇక్కడ నేను ఎందుకు చేయకూడదు అనే దీంట్లో ఆలోచన ఉన్నాడు ఆయన. ఇద్దరు ఆయనకు కాళేశ్వరంలో బాగా వచ్చినాయి, ఇప్పుడు మనం లార్జ్ స్కేల్ కరప్షన్ ఇక్కడ చేద్దాం, ప్రాణహిత చేవళ్ళ మీద అబద్ధాలు ఆడతారు. అది ఎంత కిషన్ రెడ్డి గారిని దానికి పనిచేయాలంట. పాలమూరు రంగారెడ్డికి ఇంకా అసలు వీళ్ళు దాన్ని కూడా ఏటీఎం తయారు చేయాలి. కాళేశ్వరంని ఎట్లయితే కేసీఆర్ గారు ఏటీఎంగా తయారు చేశారో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని మెగా ఏటీఎం కింద పాలమూరు రంగారెడ్డిని తయారు చేస్తున్నారని చెప్పేసి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కమిషన్ల కోసము దీన్ని ఏటీఎంగా తయారు చేసుకోవడం కంటే తెలంగాణ ప్రజల కోసము రైతుల కోసం కాదు ఈ ఏడుపంతా. వాళ్ళు నిజంగా బాధపడేది ఏంటంటే మా ఏటీఎం తొందర రావట్లే, మా ఏటీఎంలో తొందర ఫిక్సింగ్ కావట్లేదు అనే బాధ మాత్రం, అంతేగానే ఇదేం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే ఎంపీలు ఉన్నారో, మా ఎమ్మెల్యేలు ఉన్నారో, నిరంతరం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నాను. ఈ యొక్క తెలంగాణ ప్రజల కోసం మేము అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నాం, తెలంగాణ రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం, రేపు విద్యార్థుల కోసం కూడా మేము పోరాడతాం, తెలంగాణ రైతుల కోసం కూడా మేము చేసినటువంటి విషయాలు కూడా అందరూ చూశారు. ఏదైతే RR రోడ్ అని చెప్పారు, RR రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా సెంటర్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ ఒక ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రీజనల్ కోర్టు ఇచ్చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అడుగుతా ఉన్నాను నేను. ఎంత ఇచ్చింది అన్న వాళ్ళు చెప్పలేకపోతారు, వాళ్ళు ఏం ఇవ్వలేదు. ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ద్వారా అన్ని ఇచ్చాము, అది MMTS కావచ్చు, మెట్రో కావచ్చు, RRR కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఎక్కడ? అదేవిధంగా మీరు మూసీ గురించి మాట్లాడారు. వీళ్ళు ఈ మూసీ గురించి మాట్లాడే సందర్భంగా నేను ఒకటే మాట అంటున్నాను, మూసీ ప్రక్షాళనానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు మూసీ యొక్క సంబంధించిన దాంట్లో ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఇళ్లని నిర్వాసం చేసిన దానికే మేము వ్యతిరేకం ఉన్నాం. మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు, మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు. అది ప్రక్షాళన జరగాల్సిందే. ఆ ప్రక్షాళన జరగాల్సినటువంటి ఒక దానికి పద్ధతి ఉంటుంది, దానికి DPR ఉంటుంది. ఆ DPRఏ ఇంకా సరిగ్గా లేదు. ఫస్ట్ DPR మీరు కొన్ని వేలు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. ఇది ఇంకో ఏటీఎం తయారవుతుంది. ఆడ పాలమూరు రంగారెడ్డి ఒక ఏటీఎం, ఇప్పుడు ఇంకో ఏటీఎం, 2 ఏటీఎం. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఒకటి ఏటీఎం ఎట్లా ఉండదు కదా, నాకు 2 ఏటీఎం కావాలి, ఈయన 2 ఏటీఎం పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే అందరూ పంచుకోవాలి కదా, మంత్రులు అందరూ పంచుకోవాలి. దంచుకుంటారు, పంచుకుంటారు. ప్రజల్ని ఇక్కడ దంచుకుంటారు, వాళ్ళు పంచుకుంటారు. ప్రజలు మాత్రం ఏం లేదు, ఏదంటే మా దగ్గర డబ్బులు ఏమంటారు, భూములు అమ్ముకుంటారు. ప్రభుత్వ భూములు అంతా నమ్ముకోవడానికి అనుకుంటారు వీళ్ళంతా. నేను బాధపడతారు, మూసి లేదని సరే రేట్లు పెరగట్లేదని చెప్పేసి. రేట్లు పెరగట్లేదంటే పేద ప్రజలు సంతోషపడతారు, మళ్ళీ కొనవచ్చు, లేకుంటే దాన్ని ఉండొచ్చు. రేట్లు ఎందుకు పెరగట్లేదు కాబట్టి వీళ్ళు బాధపడతారు, అదే మాకు సరిగ్గా రాదు కదా అని. కాబట్టి ఈ ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజల కోసం ఏం పనిచేస్తుందని నేను చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. जितना कीचड़ उछाओगे उतना कमल ఊగేగా. అంటే నువ్వు ఎంత బురద మా మీద వేసే ప్రయత్నం చేస్తావో అంత కమలం పువ్వు అంత వికసిస్తుంది.
ఈరోజు మా మీద అబద్ధాలు ఆడి పండుకునే ముందు మా ఆలోచన ఉంటుంది, మీకు పండుకుని లేచిందా మా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనతోని మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు భయపడుతున్నారంటే, మొన్న మోదీ గారి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఫెయిల్ అయిపోయి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పెరుగుతున్నది, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది, ఇక కాంగ్రెస్ పని ఖతమే అని చెప్పేసి మీకు రిపోర్ట్లు వస్తే మీరు మా మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైతులు ఈరోజు మా వెంబడి ఉన్నారు, విద్యార్థులు మా వెంబడి ఉన్నారు, కుటుంబాలు ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదో వాళ్ళు మాత్రం ఉన్నారు, రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ సంబంధించినటువంటి ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో భయపడి ఇటువంటి మాటలు మాట్లాడతారు. చివరికి ఒక మాట చెప్తాను నేను, మీరు కిషన్ రెడ్డి గారి మీద కానీ బండి సంజయ్ మనే ఈ అబద్ధాల ప్రచారం తొలిమరిలో రాని నిన్న చెప్పాను, పొలిమరిలో రానియము అదే అని ఎవరు అన్నారు, బాబ్కా జాగిరే ఎవరైనా వస్తారు ఎవరైనా పోతారు. తెలంగాణ హైదరాబాద్ మీ అంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. హైదరాబాదు ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీ కానీ, ఇక్కడ ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, విద్యాసాగరరావు గారు కానీ, మా అనేక మంది నాయకులు తెలంగాణ కోసము ఆ రోజు పోరాడి తెలంగాణ తీసుకువచ్చినట్టు ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణలో ఈరోజు అధికారంలో వచ్చారు, తెలంగాణలో అధికారం వచ్చినటువంటి నేపథ్యంలో మీకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి చెప్పండి. మూసి ఆల్వేస్ మీరు చెప్పినాం చేస్తున్నాం. తర్వాత ఈ తుమ్మడిహట్టి విషయంలో కూడా ప్రొసీజర్స్ మొత్తం ఇవన్నీ కూడా పక్క వాళ్ళ రాష్ట్రాలతోని ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్నాయి కాబట్టి దానికి పద్ధతి ప్రొసీజర్ ఉండే, అది ప్రజలకు మీరు చెప్పాల్సిన బాధ్యత కాదా? ప్రాణహిత రివర్ కూడా ఏదైతే గోదావరి సంబంధించిన ఇంటర్ స్టేట్ రివర్ ఉందో దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే బెదిరిస్తున్నారో కిషన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు, అది కూడా అబద్ధాలే. అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నట్టుగా వారికి నైతిక విలువ ఉండవు. కానీ నిజాన్ని మాట్లాడాలి, మీరు కూడా నిజం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈరోజు అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పార్టీ ఇది. మీరు ఏం చెప్పారు మీ యొక్క దీంట్లో మేనిఫెస్టోలో, మీరు బీజేపీ భారతీయ జనతా పార్టీ మీ మేనిఫెస్టోలో ఏం చెప్తామో చేస్తున్నాం. కేంద్రంలో మీరు కర్ణాటక కోరుతూ వాళ్ళ కోరటుకుంట ఒక ప్రాజెక్టు, రాయచూరు ఏదైతే భీమా రివర్ రాయచూరు దగ్గర ఉందో ఆ ప్రాజెక్టుకు మీరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ని అక్కడ పంపిస్తున్నారు. ఎవరినండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? అది ఎవరి జాగిరండి పంపిస్తున్నారు? ఈరోజు కృష్ణా జలాలు అది తెలంగాణకు రావాల్సినటువంటి ఒక దీంట్లో ఈ నికర జలాలు ఆల్రెడీ కర్ణాటకకు వాళ్ళ వాటా వాళ్ళకు ఉన్నది. మీరు ఎక్సెస్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? దీని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు పాలమూరు రంగారెడ్డి పోయారు కదా మొన్న, ఈ విషయం ఎందుకు తీసుకొని రాలేదు? కేవలం రాయచూరులో థర్మల్ పవర్ స్టేషన్ రావడానికి కర్ణాటకలో మీ దోస్తు అక్కడ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు నువ్వు ప్లీజ్ చేయడానికి అటు రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మీరు చెప్తే తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తారు. మీ యొక్క ముందు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు పూర్తి చేయండి, మీ ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి చేయండి. తర్వాత మీరు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడండి. మీరు మళ్ళీ చేయాల్సినటువంటి ఒక ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో కానీ చేవళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, అన్ని డిక్లరేషన్లే ఏది కూడా అది దాని ఏమంటారు ప్రాక్టికల్గా జరిగేది లేదు. యూ ఓన్లీ డిక్లేర్ అండ్ ఫర్గెట్. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, మీరు దీనికి సమాధానం చెప్పలేక బీజేపీ మీద ఏడుస్తున్నారు.
మిమ్మల్ని మేము అడుగుతున్నాం, ఇది ఎప్పుడు మీ డిక్లరేషన్స్ ఏమైనాయి, రైతు భరోసా ఏమైంది, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది, మిమ్మల్ని అడుగుతాను నేను. కాబట్టి మీరు బీజేపీ భజన బంద్ చేయండి. పొరపాటున బీజేపీ భజన చేసేందుకు మీరు ఏ పార్టీలో మీరే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు బీజేపీ మీద పొద్దున్న లేస్తే రాత్రి లేస్తే పండుకుంటే ఇక ఏ సమయంలో బీజేపీ గుర్తొస్తుంది నాకే తెలియదు. కానీ బీజేపీ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నది. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది, 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇక వాళ్ళ కుటుంబం బాగుపడింది. వాళ్ళ కుటుంబం ఎంత బాగుపడిందంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అరే మొత్తం వాళ్ళు తీసుకుపోయారు, మాకేం లేదే అని. కాబట్టి మీరు కొత్త ఏటీఎంలు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇటువంటి అన్నీ కూడా చూస్తూ బీజేపీ ఊరుకోదు. మీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల ఒక ఉద్యమాన్ని మేము వ్యతిరేకంగా నిర్మాణం చేస్తాం. విద్యార్థుల ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా ఎంపీల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద దయచేసి మీరు మీ యొక్క అక్కాసిని, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏది ఉందో, భారతదేశం పెరిగిపోతుంది మోదీ గారి నాయకత్వంలో, అయ్యో రేపు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వస్తే ఎట్లా అనే ఆలోచనలతో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మీరే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా ఫ్రస్ట్రేటెడ్. ఇవాళ ఇండియా అలయన్స్ అయింది మీటింగ్. దాంట్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతుందో ఆల్రెడీ స్టాలిన్ పోయిండు, టీఎంసీ బ్రేక్ అయింది. ఉన్నారో ఒకరో మొత్తం వాళ్ళు కూడా కొట్టాడుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి మీరు ముందు మీ యొక్క జాగ్రత్త మీరు చూసుకోండి, మీ పార్టీ మీరు జాగ్రత్త చూసుకోండి, మీ పదవి మీరు జాగ్రత్త చూసుకోండి. అప్పుడు మీరు మా మీద మాట్లాడండి. ప్రజలకు ఈ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మా మీద మాట్లాడే అధికారం మీకు ఉంటుంది. కానీ మేము మాత్రం రేపు వచ్చేది అధికారంలో మేము వచ్చిన తర్వాతనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా విశ్వసిస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా దేశంలో రైతుల గురించి మాట్లాడినా, మీరు ఫ్లెక్సీలు మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఫ్లెక్సీలు నడుస్తూనే ఉంటాయి. అవి అనుమతి ఎవరు ఇవ్వట్లేదు. నేను అదే అంటున్నాను కదా, ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అన్నిటికీ మేమే ఇస్తున్నాం పర్మిషను, మేమే డబ్బులు ఇస్తున్నాం. కాంట్రిబ్యూషన్ కొంత ఎల్ఎన్టీ నుంచి స్టేట్ గవర్నమెంట్ వచ్చింది కదా. లేదు చెప్తాను, సెకండ్ ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి మనకు వచ్చేసింది కదా, ఎల్ఎన్టీకి మనం పైసలు ఇవ్వాలి కదా. ఆ పైసలు ఎవరు ఇచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏదైనా కానీ ఇచ్చింది మేమే కదా. లోనే ఏదైనా ఎవరైనా ఎల్ఎన్టీ లోనే కదా తీసుకుంది. ఇప్పుడు డిపిఆర్ మీ ఎక్కడ ఆపలేదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజరల్లో ఉన్నటువంటి ప్రాసెస్, హైదరాబాదులో మెట్రో రావడానికి కారణమే నరేంద్ర మోదీ గారు. వారే శంకుస్థాపన చేశారు, వారే దాన్ని 1200 కోట్లు అప్పుడు ఏదో ఇచ్చి అప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. సో దీని కౌంటర్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంటే, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్. మేము ఎక్కడ కూడా మెట్రో మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆపట్లే. ఈ మెట్రో డిలే కావడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో డిలే అవుతుంది. ఈ యొక్క వీళ్ళు సబ్మిట్ చేసే రిపోర్టు కానీ ఇప్పుడు నిజంగా ఇంత మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ ఫేజ్ మనకు ఎక్కడ దాకా ఫలక్నుమా దాకా ఉండే, అఫ్జల్ గంజ్ దాకా వచ్చి ఆగిపోయింది కదా. ఎందుకు మన ఫలక్నుమా పోలే? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మేడ్చల్ నార్త్ కూడా తీసుకుపోవాలి మెట్రోని. వాళ్ళు ఎందుకు అప్పుడు కేసీఆర్ గారు ప్రయత్నం చేయాలి, ఇప్పుడు వీరు ఎందుకు ప్రయత్నం చేయట్లే? వాళ్ళు చేయరంట, వాళ్ళు మా మీద వేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని, ఎన్నుకున్నది మీరు మమ్మల్ని చేయమంటే ఎట్లండి? కాబట్టి మెట్రో విషయంలో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి కౌంటర్ గ్యారెంటీలు వస్తున్నాయి, వారికి బ్యాంకు డబ్బులు వస్తున్నాయి, కేంద్ర డబ్బులు ఇస్తున్నాయి, అన్నిటికీ పర్మిషన్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మెట్రో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆగింది కాదు. ఇది అబద్ధం. నేను అదే అంటున్నా, ఇది అబద్ధం.
మనోహర్ ఖట్టర్ గారు, నేను ఆ రోజు మనోహర్ ఖట్టర్ గారిని మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ముందు కలిసే ముందు ఒక రోజు ముందు నేను, మా కొమరయ్య గారు, మా ఎమ్మెల్సీ గారు మేము పోయి ఖట్టర్తో మాట్లాడాం. ఆయన మాత్రం చెప్పాడు, హైదరాబాద్కి మెట్రో చేరామన్నాడు ఆయన. ఈయన బయటకు వచ్చి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు? ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేశాడు ఈయన. సరే వాళ్ళ ఆఫీషియల్లో నేను ఉండకూడదు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళు వచ్చిందా రేవంత్ రెడ్డి గారు, ఖట్టర్ గారు ఐటీసీలో కూర్చున్నారు, మాట్లాడారు. మీరు అడగండి, ఇది అబద్ధం అయితే రేవంత్ రెడ్డి గారు రేపు ప్రెస్ కాన్ మీరు అడగండి, ఇన్ని అబద్ధం ఆడితే. ఆ రోజు ఇద్దరు మాట్లాడుకున్నారు, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, మంచిగా అందినారు. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయదు. రాజకీయమైన మా విధానాల మీద మీరు క్రిటిసైజ్ చేయడం తప్పేం లేదు, నీ విధానాల మీద మీరు క్రిటిసైజ్ చేయడం తప్పలేదు. కానీ ఫ్రస్ట్రేషన్తో వ్యక్తుల మీద ఇట్లా మాట్లాడటము, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం, తప్పుడు ఒక సమాచారం ఇవ్వడం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చీఫ్ మినిస్టర్ పోస్టులో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు.